హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం హొస్కోట్ దగ్గర ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ అమ్మవారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ అందరూ ముక్కొని లోపలికి అయితే వెళ్తున్నారు. ఇక్కడ టెంకాయలు 3 రకముల ఒత్తులు అయితే ఉంటాయి. మేమైతే 2 రకాల ఒత్తులు తీసుకున్నాము. ఒక ప్లేట్ 100 రూపాయలు అన్నమాట. నిమ్మకాయ ఒత్తులు, బెల్లం ఒత్తులు అయితే మేము తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ మనకి చాలా లాక్స్ అయితే కనిపిస్తాయి. ఎందుకు అని అడిగితే, ఎవరైనా శత్రువులు ఉంటే మిత్రులాగా మారాలంటే మనం అక్కడ లాక్ని బంధిస్తే అదొక నమ్మకంతో మనం లాక్ బంధిస్తాం అన్నమాట. విగ్రహం ఆపోజిట్లో అయితే మనకి దిష్టి తీసే వాళ్ళు కనిపిస్తారనమాట. మనం 30 రూపీస్ ఇస్తే వాళ్ళకి దిష్టి తీస్తారు. అది తీయించుకోవడం వల్ల మనకి నరదృష్టి అనేది పోతుంది. ఆ నిమ్మకాయ మనతోనే తొక్కిపిస్తారు. ఎవరికైనా దిష్టి తగలడం కామనే కదా. ఇలా మేమైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరి దిష్టి అయితే తీయించుకున్నాము. ఈ టెంపుల్ గురించి అయితే మేము ఇంకా చాలా విషయాలే అయితే తెలుసుకున్నాం. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అన్నీ మీకు తెలుస్తాయి. ఇక్కడైతే 300 సంవత్సరాల క్రితం అయితే కాటేరమ్మ తల్లి మర్రి చెట్టులో కొలువు తీరిందని భక్తుల నమ్మకం. భక్తులందరూ ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. మన మనసులో ఏదైనా కోరిక అనుకొని ఇక్కడ 9 వారాలు ఇలా టెంకాయ కడితే మన కోరిక నెరవేరుతుందని గట్టిగా నమ్ముతారు. చాలామంది భక్తులు ఇక్కడ చాలా టెంకాయలు అయితే కట్టినారు. అది మీరు కూడా చూడొచ్చు. ఇది మనం గర్భగుడి ఎంట్రన్స్లో ఇట్లా మనకి చాలానే కనిపిస్తాయి. ఇక్కడైతే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా దానికైతే సొల్యూషన్ అనేది దొరుకుతుంది. మనం ఏం చేసినా నమ్మకంతో చేస్తే ఆ తల్లి మన కోరికలన్నీ నెరవేరుస్తుంది. దర్శనం అయిన వెంటనే బయటకు వచ్చే దారిలో మనం మనసులో ఏమన్నా కోరిక అనుకొని కాయిన్ అలా పెట్టడం వల్ల అది అట్లనే అతుక్కుంటే కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.